హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వి కాశ్రమణ అండ్ టీమ్. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలాగే ఛానల్ గారు కొత్తగా వచ్చినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దామా? ఈ జనవరి 12 రిలీజ్ అయిన రెండో మూవీ హనుమాన్. ఇప్పటివరకు మన తెలుగు సినిమాలు అన్ని పాన్ ఇండియా వరకు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ ఫస్ట్ టైం పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అవుతున్న మూవీ హనుమాన్. ఇది మనం గర్వించదగిన విషయం. కమింగ్ టు రీల్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకుందాం. యాక్టర్ తేజ సజ్జల సినిమా కోసం ప్రాణం పెట్టాడు ఫ్రెండ్స్. అంత బాగా చేశారు. మామూలుగా అంటే మామూలుగా కాదు, వేరే లెవెల్లో చేశాడు. ప్రతి సీను, అలాగే ఫైట్స్, డ్యాన్సు, డైలాగ్ డెలివరీ ప్రతిదీ కూడా చాలా కష్టపడ్డాడు. ట్రైలర్లో చెప్పినట్టు ఎవరైతే మంచి వైపు నిలబెడతారో వాళ్ళకి దేవుడు అండగా ఉంటాడు అన్నట్టు ఈ సినిమాకి తన శక్తికి మించి కష్టపడ్డాడు. నాకు కూడా ఈ సినిమా చూస్తున్నానని చెప్పు హనుమంతుడు తన వెనకే ఉన్నట్టు అనిపించింది. ఇంక స్టోరీ చెప్పాలంటే, విలేజ్లో ఆకతాయిగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తిరుగుతున్న కుర్రాడు ఒక చిన్న గొడవ వల్ల ఒక నదిలో పడిపోతాడు. అక్కడ నుండి ఒక అద్భుతమైన ప్లేస్కి చేరుకొని సూపర్ మ్యాన్గా ఎదుగుతాడు. సో తర్వాత సూపర్ మ్యాన్ ఊరి కోసం ఏమైనా చేశాడా, లేకపోతే తన కోసం తను ఏమైనా చేశాడా, అదే మన స్టోరీ. అలాగే ఈ సినిమాలో కోతికి రవితేజ గారు వాయిస్ ఇచ్చారు. అది సినిమాకు కూడా చాలా అంటే చాలా ప్లస్ అయింది. రవితేజ గారు వాయిసే కాదు, కోతి క్యారెక్టర్ కూడా సినిమాకి చాలా హైలైట్. అలాగే హీరోయిన్ మీనాక్షి గారు తన పర్ఫార్మెన్సెస్ కోపుని క్యారెక్టర్ తీసుకున్నారు. అలాగే తనకున్న సీన్లు కూడా చాలా హైలైట్గా ఉంటాయి. సినిమా కూడా తన మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సినిమాకి మరో మెయిన్ పిల్లర్ వరలక్ష్మి గారు తేజ గారికి సిస్టర్ క్యారెక్టర్ చేశారు. ఇందులో తన ఫైట్స్, డైలాగ్ డెలివరీ, కోపం, అలాగే కష్టపడే గుణం పల్లెటూరు అమ్మాయిగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ సినిమాలో విలన్గా చేసింది వినయ్ రాయ్. చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ అవ్వాలనే ఆశతో చేయకుండా తప్పుడని చేస్తాడు. సో దాటి వల్ల సమస్యలు ఇరుక్కుంటాడు. అలాగే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే చాలా బాగా చేశారు. హీరోకి 1% కూడా తగ్గకుండా క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. అవకాశాలు కూడా బాగానే వస్తాయి. సో ఇంకా సాంగ్ చూసుకుంటే ఫస్ట్ సాంగ్ హీరో హీరోయిన్ ఉంటారు. సెకండ్ సాంగ్ ఆవకాయ గురించి, మూడో సాంగ్ ఇంకా హనుమంతుడి గురించి ఆ వేలో వెళ్తుంటే చూపిస్తారు. ఇలాంటి ఫ్యాన్సీ మూవీకి మెయిన్ కావాల్సిన విఎఫ్ఎక్స్. అది ఇందులో మాత్రం ఫుల్ మీల్స్లా అందించారు. సో ప్రతి ఫ్రేమ్ కూడా లాంగ్ షాట్, జూమ్ షాట్ రెండు ఉంటాయి. దాంతోపాటు చూసే ప్రతి ఒక్కరు కూడా ఐ ట్రీట్లా ఉంటుంది. స్పెషల్గా చెప్పుకోవాల్సింది హనుమాన్ వచ్చే టైంలో మాత్రం ఆ బీజిఎం కానీ, అలాగే ఆ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం మామూలుగా ఉండవు. సినిమాలో ఇంకా చాలా యాక్టర్స్ నటించారు. సో అందులో ఈయన ఒకరు. ఈయన రామాయణంలో కూడా ఉంటారు. సో సినిమా చూసి ఎవరనేది మీరే తెలుసుకోండి. సినిమాలో ఈయన కూడా ఒక కీ రోల్ పోషించారు. ఒక శత్రువులో ఉంటారు, బట్ టైం వచ్చేసరికి ఒక మంచి వ్యక్తిలా మారి హీరోకి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు ఇందులో కామెడీగా కాకుండా సైంటిస్ట్గా మంచి క్యారెక్టర్ చేశారు. పేరులోనే గెటప్ ఉన్నట్టు గెటప్ శ్రీని గారు ఇందులో కూడా ఒక కొత్త గెటప్ వేశారు. అది కూడా చాలా బాగుంది, కమెడియన్గా చేశారు. సినిమాలో ఈ పాప క్యారెక్టర్ కూడా ఉంటుంది. పాప కూడా బాగానే చేసింది. కమింగ్ టు ద పాయింట్, సినిమా మెయిన్ రియల్ హీరో బజరంగ్ బలి, వాయుపుత్ర, అంజనీ తనయ, హనుమాన్. ఆయన గురించి వివరించడానికి చెప్పడానికి నాకు నో వర్డ్స్. ఎందుకంటే ఆయనకున్న కోట్లాది మందిలో నేను ఒకడిని. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, హనుమంతుడు వచ్చేటప్పుడు గూస్ బంప్స్, అలాగే చూపించే ప్రతి సీను కూడా వావ్. సినిమా మొత్తం ఒక లెవెల్, లాస్ట్ 20 మినిట్స్ వేరే లెవెల్. ఎందుకంటే హనుమంతుడు వచ్చినప్పుడు ఆ బీజిఎం కానీ, గూస్ బంప్స్ చూపించే విజువల్ ఎఫెక్ట్స్ నిజంగా ఒక హనుమంతుడు చూసిన ఫీల్ అయితే వచ్చింది. అది వర్ణనాతీతం. జస్ట్ ఫీల్ ఇట్ అంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సో ప్రతి ఒక్కరూ కష్టం మనకు తెలుస్తుంది స్క్రీన్ మీద, కానీ డైరెక్టర్ది మనకు తెలియదు. సో ఆయన ప్రాణం పెట్టి చేశారు నిజంగా. మన కళల ఆనందం కోసం ఆయన ఎన్నో నిద్రలేని రాత్రుల్లో ఎన్నో కష్టాలు పడి మనకింత అవుట్పుట్ మంచిగా అందించారు. సో హ్యాట్సప్ సార్ ప్రశాంత్ వర్మ గారు. మీకు మీ టీం మొత్తాన్ని కూడా మంచి విజయాన్ని అందించారు. హనుమాన్ టీం ఇన్సైడ్ అవుట్ సైడ్ 24 క్రాఫ్ట్స్తో చాలా బాగా వర్క్ చేశాయి. హనుమాన్ రివ్యూ ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకుంటే నా ఫర్దర్ వీడియోస్ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటారు.